హలో నమస్తే వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. డాక్టర్ హార్వర్డ్ సోమర్వెల్ అనే ఇంగ్లాండ్ డాక్టర్ గారి కథ విందామా? చాలా మనకి ఆనందాన్ని కలిగించే కథ ఇది. డాక్టర్ హార్వర్డ్ సోమర్వెల్ అనే ఇంగ్లాండ్ వ్యక్తి, ఆయన లక్ష్యం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే. ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. కానీ చివరిసారి ఎలాగైనా జయించాలనుకొని 8 మంది షర్పాలను తాను తీసుకున్నాడు. షర్పాలు అంటే టిబెట్ దేశస్థులు. వారు హిమాలయాల్ని చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూసి దాని ఆనుపానులు తెలిసినవారు. వారిని 8 మందిని తనతో తీసుకొని ఎప్పటి మార్గంలో కాకుండా కొత్త మార్గంలో బయలుదేరారు. సగం దూరం కన్నా ఎక్కువ దూరమే ప్రయాణించారు. ఎదురుగా ఒక్కసారిగా అవలాంచి అని పిలువబడే మంచు ప్రవాహం తమ వైపు వస్తోందని చూశారు. ఆ మంచు ప్రవాహం ఇతని ఎదురుగా ఉన్న సన్నటి కొండ చర్యని ఢీకొని రెండుగా చీలి 8 మంది షర్పాలను తీసుకుపోయింది. కళ్ళెదుటగా ఇంత మంచు ప్రవాహం రావటం, తన తోటి షర్పాలందరినీ తీసుకొని పోవటం ఆయన తట్టుకోలేకపోయాడు. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న కొండ చర్య, దానిపై మంచు ఒక సిలువలా కనిపించింది హోవర్కు. నన్నెందుకు బతికించావు దేవా అంటూ కన్నీటితో ప్రార్థించాడు. లోపల నుంచి వాణి వినిపించింది. ఇంతమంది మరణించి నువ్వు మాత్రం బ్రతికి ఉండటానికి ఒక కారణం ఉంది, దాన్ని కనిపెట్టు అని. ఆయన కిందకి వచ్చేశాడు. భారతదేశం అంతా నడకదారిలో ఆయన వెతుకుతూ తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలని వెళ్తున్నారు. తిరువనంతపురం దగ్గర నెయ్యూరు అనే గ్రామానికి ఆయన ప్రవేశించినప్పుడు ఒక పాడుబడిన ఆసుపత్రి చూశారు. ఆ ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది. ఒకే ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. 500 మందికి పైగా రోగులు బయట ఎదురు చూస్తున్నారు. అది కలరా భయంకరంగా వ్యాపిస్తున్న తరుణం. తన బ్రతుకుకి జనోద్ధరణి పరమావిధి అని భావించి ఆ ఆసుపత్రిలో తన వైద్య వృత్తిని కొనసాగించారు. తన దగ్గరున్న ఆస్తిని అమ్మి ఆ ఆసుపత్రిని పునరుద్ధరించారు. 20 సంవత్సరాలు అక్కడ డాక్టర్గా తన సేవలు అందించారు. ఇక తనతో అవసరం లేదు అనుకునే విధంగా ఆ ఆసుపత్రిలో డాక్టర్లని నియమించి తాను తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి శేష జీవితం గలిపి అక్కడే స్వర్గస్థులయ్యారు. ఎప్పుడైనా మనం ఎందుకు బతుకుతున్నాం, మనం మాత్రమే ఎందుకు ఇలా ఉన్నాం అనే ఆలోచన కలిగితే మనం బ్రతకడానికి ఒక ప్రయోజనం ఉంటుంది అని మన మనసులో వెతుక్కుంటే ఒక కారణం తప్పక మనకు కనిపిస్తుంది అని ఈ కథ మనకు చెప్పే నీతి.